గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను సుధాకర్ పరచూరి. ఈరోజు తారీఖు 24/6/2026 విషయము యూట్యూబ్లో ఎలా రన్నింగ్ అవ్వాలి, మనం యూట్యూబ్ని ఎలా ముందుకు సాధించాలి, యూట్యూబ్ ద్వారా ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. యూట్యూబ్ ఒక సాధారణ ప్లాట్ఫారం కాదు, ఇది ప్రపంచం మొత్తం విస్తరించి ఉంది. యూట్యూబ్ కుటుంబ సభ్యులు అంటే, ఒక యూట్యూబర్కి కుటుంబ సభ్యులు అంటే ఎంతో అభిమానంతో ఆదరించడం ద్వారానే యూట్యూబ్ని కొనసాగించగలుగుతాం. యూట్యూబ్ అనేది సమాజం మరియు కుటుంబం ఇద్దరి ఆదరణ పొంది ఉండాలి. యూట్యూబర్ ప్రతి విషయం తెలిసి ఉండాలి, వివాదరహితంగా వీడియోలను కొనసాగిస్తూ ఉండాలి. ప్రపంచానికి ఒక దిక్చూచిగా యూట్యూబర్ పనిచేయాలి. ఎందుకంటే ప్రపంచం అన్ని భాషల్లో యూట్యూబ్ని తర్జుమా చేస్తుంది. ఉపయోగకరమైన విషయాలు మాత్రమే ముందుకు తీసుకెళ్ళాలి. యూట్యూబర్ ప్రపంచాన్ని చదివిన వాడై ఉండాలి. ఆల్రౌండ్ ప్రతిభను కలిగి ఉండాలి. టైమింగ్ని బట్టి మాట స్పష్టత, లోపాలు లేని విధంగా తయారవ్వాలి. ఒక లక్ష్యాన్ని చేరుకోవటానికి విషయ పరిజ్ఞానం ఎంతో అవసరం. స్పష్టత కలిగి ఉండాలి. భిన్నమైన ఆలోచనలతో అందరికీ ఉపయోగపడే విధంగా ముందుకు సాగాలి. వీడియోల ద్వారా భాష ఏదైనా మన ప్రాధాన్యత నిలబెట్టుకోవడానికి ప్రతి భాషని తెలుసుకోలేకపోయినా కూడా విషయ సమాచారం ద్వారా నెట్ల ద్వారా భాషని చదివే అవకాశం ఏర్పడుతుంది. మనం నెట్లని టెక్నాలజీని ఉపయోగించుకొని భాషల యొక్క పరిజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. గందరగోళంగా మనం మాట్లాడకూడదు. స్పష్టంగా మన యూట్యూబ్ సభ్యులకు అర్థమయ్యే విధంగా వారు మళ్ళీ వీడియోలని చూసి మెరుగైన విజ్ఞానాన్ని పొందే విధంగా మనం యూట్యూబ్లో మన ప్రయత్నం ఉండాలి. యూట్యూబ్లో సక్సెస్ అనేది ఒకరోజు కాదు, 5 సంవత్సరాలు పట్టవచ్చు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పట్టవచ్చు. పట్టే సమయం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి యూట్యూబ్ని పార్ట్ టైంగానే తీసుకోవటం మంచిదని నా అభిప్రాయం. ప్రత్యేకమైన నిధుల్ని, మనకు లేని నిధుల్ని దీనిలో పెట్టుట అనవసరం. మనం మన ఫోన్ ద్వారానే వీడియోని కొనసాగిస్తూ ముందుకెళ్ళాలి. సక్సెస్ అయిన తర్వాత కెమెరాస్ని ప్రపంచవ్యాప్తంగా తిరిగేవాళ్ళు, దేశాన్ని చూపించేవాళ్ళు. అప్పుడు యూట్యూబ్ ద్వారా సక్సెస్ అయిన ఆర్థిక వనరుల ద్వారా ముందుకెళ్ళవచ్చు. యూట్యూబ్లో సక్సెస్ అవ్వటానికి ప్రధానంగా మంచి మాట, స్పష్టత, విషయ పరిజ్ఞానం, సమాచారం ఉందా లేదనేది చూస్తూ ఉంటారు. కావున సమాచారం స్పష్టతగా మనం ఇవ్వాల్సిన అవసరం యూట్యూబర్లకు బాధ్యత. ప్రతి దేశం అక్కడున్న పరిస్థితుల్ని అవగాహన వేస్తూ వారి గురించి చూడటానికి యూట్యూబర్స్ ప్రయత్నం చేస్తారు. ఎంత ప్రయత్నం చేస్తే అంత వీడియోలు ప్రేక్షకుల ఆదరణ పొందే అవకాశం ఉంది. నేను తెలిపేది ఏంటంటే, యూట్యూబ్లో ఇది ఎక్కువ లాంగ్ టర్మ్లోనే సక్సెస్ కొనసాగిస్తారు కాబట్టి ఈ యూట్యూబ్ని పార్ట్ టైంగా తీసుకుంటూ మన పనులు మనం చేసుకుంటేనే యూట్యూబ్లో ముందుకు సాగటం మంచిదని నా భావన. ఫుల్ టైం చేయటం వల్ల కొంత మన టయాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. మన జాబ్స్ని, మనకున్న పనులు మనం పూర్తి చేసుకుంటూనే యూట్యూబ్ని ఒక పార్ట్ టైంలో 1 hour 2 hours ఒకరోజు కేటాయిస్తూ అలా ముందుకు వెళ్తూ ఉండటం మంచిదనేది నా అభిప్రాయం. ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీ వీడియోలను నిరంతరం పోస్ట్ చేస్తూ ఉండాలి. ఏదో ఒక రోజు మనం ఛానల్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే అవకాశం ఏర్పడుతుంది. అప్పటి వరకు ఓపికగా ముందుకు సాగుతూ ఉండాలి. మన కుటుంబ సభ్యులు, యూట్యూబ్ సభ్యుల్ని వారికి అనుగుణంగా మన వీడియోస్ని ఆనందపరిచే విధంగా మనం పోస్ట్ చేస్తూ ఉండాలి. యూట్యూబ్ అనేది నిరంతర ప్రక్రియ. వీడియోలను ఎప్పుడూ
కొనసాగిస్తూనే ఉండాలి. ధన్యవాదాలు.